అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23, 24, 27 వచనం. ప్రార్థన చేసుకుందాం. కృపాభరితమైన తండ్రి, మీ నామముల వందనాలు. ఈ దినమందు నీ నామములో అపోస్తలుడైన పౌలు గారు ప్రభువా మీ యొక్క శరీర రక్తముల గురించి ఎందుకు తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనములు ఏమిటో ఈ సంస్కారపు భోజనకు మిగిలిన కూర్చిన సంగతులు పౌలు భక్తుల ద్వారా మీరు మాట్లాడుతూ దాన్ని బట్టి వందనాలు. ఈ దినమందు చదవబడిన వాక్యములో నుండి కొన్ని మాటలు ఈ నేర సేవకుని మరుగుపరుచుకొని ఈ సమయంలో మాకు కావలసిన మాటలను మీరే మాకు అందించి మహిమ పొందము. సమస్త మానవాళికి రక్షించబడిన ప్రతి వ్యక్తికి తన శరీర రక్తములు ఇచ్చి పోషించుతున్న పోషకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాము తండ్రి. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ దినమందు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘములకు రాస్తూ 11వ అధ్యాయంలో 22 నుంచి 26 వచనాల్లో అక్కడ వ్రాయబడుతున్న మాటలు ఒకసారి మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైన వారికి చివరగా పస్కా విందును భుజించిన తర్వాత నా శరీరము తినండి, నా రక్తము త్రాగండి, అప్పుడు మీరు నిత్య జీవం గలవారవుతారు అని యేసు ప్రభువారు సంస్కారపు విందును తాను 12 మంది శిష్యులైన వారికి సిద్ధపరిచిన సందర్భాన్ని ఈ వచనాలు మనం చూస్తాం. అయితే ప్రభువుతో ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యము లేక ఆయన శరీరము ఏం చేస్తుందంటే మనలను పోషించేది, మనలను బలపరిచేది, మనలను భద్రపరిచేది. యేసు ప్రభువారి యొక్క శరీర రక్తములు మనకి ఏం చేస్తాయంటే స్వస్థతను అనుగ్రహించేది. అందుచేత ఎవరైతే ఆయన శరీర రక్తాలు తీసుకోవాలి అని సిద్ధపడ్డారో వారికి మేలు కలుగుతుంది. అయితే దైవ గ్రంథములో వ్రాయబడిన ఎవరైతే ఆయన శరీర రక్తములని వివేచించకుండా నిర్లక్ష్యంగా తీసుకుంటారో వారు వ్యాధిగ్రస్తులుగా మార్చబడతారు అని బైబిల్ చెప్తారు. అందుచేత బైబిలును భక్తిని కలిగి ఈ యొక్క సంస్కారపు విందును మనం ఏం చేయాలంటే ఆచరించాలి. అయితే దైవ గ్రంథములో వ్రాయబడిన మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు భయభక్తులతో ఆయన సన్నిధిలో ఆయన శరీర రక్తాన్ని తీసుకోవడం ద్వారా మేఘం ఎక్కడానికి శక్తివంతులమవుతాము అనే విషయమును మనము గుర్తించాలి. అయితే ప్రభువుతో ప్రియమైన వారారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్తాలు మనకి ఇప్పుడు స్వస్థత అనుగ్రహిస్తాయి, మనకు బలమనిస్తాయి, ఆకలి తీరుస్తాయి, మేఘం ఎక్కడానికి ఆరోహణ అంతస్తును అనుగ్రహిస్తాయి. కాబట్టి ఆయన శరీర రక్తములు మనము ప్రత్యక్షంగా తీసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఆయన ఎలా ఉన్నారు అంటే రొట్టెగా, అలాగే ద్రాక్ష రసముగా ఈ దినమందు ప్రభు మనకు కనబడతా ఉన్నారు. అంతేకాకుండా ఆయన ఎలా ఉన్నారు అంటే ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన ఎలా ఉన్నారు అంటే వాక్యముగా కనబడుతున్నారు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుచేత దైవ గ్రంథములో ఈ వాక్యం లేక ఆయన శరీర రక్తాలు మనల్ని ఏం చేస్తాయంటే బ్రతికిస్తాయి, బలపరుస్తాయి, స్వస్థపరుస్తాయి, ఆకలి దప్పులు లేకుండా ఉంచుతాయి. అలాగే దేవుని వాక్యముతో కూడా ఈ పోలికను మనం చూడగలిగితే
దైవ గ్రంథములో 119వ కీర్తన 38వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నీవిచ్చిన వాక్యము, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. వాక్యం ఏం చేస్తుంది అంటే భయమును పుట్టించుచున్నది. ఆయన శరీర రక్తాలు కూడా ఏం చేస్తాయి తెలుసా? భయమును పుట్టిస్తాయి. ఎందుచేతంటే ధైర్యంగా మనం మనుషుల్లో తిరగడానికి యేసు ప్రభువారి యొక్క శరీర రక్తములు మనకి ఏం చేస్తాయంటే ఆ ధైర్యం ఇస్తాయి. తీసుకొన్న వారికి భయం పుట్టిస్తుంది, తీసుకున్న వారికి ధైర్యాన్ని పుట్టిస్తా ఉంది. అయితే వాక్యం ఏం చెప్తా ఉందంటే నీ సేవకుని దాన్ని స్థిరపరచము. వాక్యమును బట్టి హెచ్చరించే స్థితి సేవకునికి ఉన్నది. వాక్యములో వ్రాయబడిన సంగతులు అవి స్థిరమైనవిగా ఉండడానికి దేవుడి సన్నిధిలో ఆయన బ్రతుకులాడుతూ ఉన్నాడు. దేవుడి వాక్యము ఏం చేస్తుంది అంటే ఆయన శరీర రక్తాలు మనం బ్రతికించినట్టు, ఆయన శరీర రక్తాలు మనల్ని ఆశీర్వదించినట్లు ఈ దినమందు వాక్యములో కూడా కొన్ని మనం చూడగలిగితే ఈ 119వ కీర్తన నుండి కొన్ని విషయాలు మనం ఈ దినమందు మనం నేర్చుకుందాం. 119వ కీర్తనలో 50వ వచనం ఒకసారి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఒకసారి అనుభవం, నీ శరీర రక్తములు నన్ను బ్రతికించుచున్నవి. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. ఏం చేస్తుంది వాక్యము? లేక ఏం చేస్తున్నాయి ఈ శరీర రక్తాలు అంటే బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యం ఏం చేస్తుందట? మనసు బాగాలేనప్పుడు ఏం చేయాలా? మనసు బాగాలేదని వాళ్ళకి ప్రయోగానికి వెళ్ళి మనం బాధంతా చెప్పుకుంటే ఇంకా వాడు 10 మందికి చెప్తారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇంకా భారం అవుతుంది. మనసు ఏమవుతుంది? భారం అవుతుంది. సమస్య ఏమవుతుందంటే ఇంకా 10 మందికి వెల్లడి అవ్వడాన్ని బట్టి బాధ మరింత పెరుగుతుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? నీ మనసు బాగున్నా బాగోకపోయినా ఏం చేయాలి అంటే వాక్యం చదువుట ద్వారా మనసు నెమ్మది కలుగుతుంది. బాధలు తొలగిపోతాయని వాక్యం ఏం చెప్తుంది? బాధలలో మనుషులు బాధ లేని వారికి సాధారణంగా ఎవరు ఉండకపోవచ్చు. ఎందుచేతంటే ఎవరికైనా ఏదో ఒక బాధ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ కోటేశ్వరుడు అనుకోండి, బాగా ధనవంతులై ఉన్నారు, వాళ్ళకి ఏమైనా బాధలు ఉంటాయమ్మా? బాగా ధనవంతులు ఉన్నారు మన సంఘం ప్రస్తుతానికి, ఇంకా బాగా ధనవంతులు ఉన్నారు కానీ బాగా ధనవంతులు లేదు, రాబోయే కాలంలో ఉంటారనుకుంటున్నా. అయితే ధనవంతులైన వారికి ఏ బాధలు ఉంటాయి అని ఒకసారి ఆలోచన చేస్తే, మొదటిగా ధనవంతులైన వారు తన ధనాన్ని కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారుతుంది. అంతేకాకుండా తన జీవితంలో నెమ్మది లేకుండా పోతుంది, నిద్ర పట్టదు. ధనవంతుడికి ఎవరికైనా మీరు గమనిస్తే ఏమవుతుంది తెలుసా? ధనవంతులైన వారికి నిద్ర పట్టదు. ఎందుకు? వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు, నేను చెప్పను. కానీ ఎందుచేత అంటే నిద్ర లేని చాలా కష్టతరమైన పరిస్థితి అన్నమాట వాళ్ళది. ధనం పెరిగిన తర్వాత దౌర్భాగ్యం దాపరిస్తుంది, అంతేకాకుండా నిద్ర లేకుండా పోతుంది. అందుచేత ఈ ధనవంతులైన వారు ఏం కలిగి ఉంటారంటే బాధ కలిగి ఉంటారు. దరిద్రులైన వారు వాళ్ళకి బాధ ఉంటుంది. ధనవంతుడేమో తింటే పరిస్థితి వేరేగా ఉంటుంది, తినకూడదు. దరిద్రుడైన వాడు తినడానికి తింటేనే కానీ నిద్ర పట్టదు. తినడానికి తిండి లేక దరిద్రులు ఆకలి బాధకు మెలుగుగా ఉంటారు. ధనవంతుడేమో ధనం ఎక్కువైన తర్వాత ఏం చేస్తాడంటే ఆ ధనమును కాపాడుకోవడానికి వరకు అతను మెలుగుగా ఉంటాడు. ఈ విషయాలు మీరు ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు దరిద్రులను సైతము ధనవంతులుగా మార్చేది దేవుడు వాక్యమే. ఆ బాధ నుండి, ఆకలి బాధ నుండి ఆహారం ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు వాక్యము బాధల్లో ఉన్న వారికి, ధనవంతుడైనా దరిద్రుడైనా వాడికి ఏం చేస్తుందంటే బాధలలో నెమ్మదిని ఇస్తుంది. అది నాకు ఏమిటంటే
నాకు గొప్ప బహుమానం అంటూ ఉన్నాడు. అయితే దైవ గ్రంథంలో 119వ కీర్తనలోని 11వ వచనం మరొకటి చదువుకుందాం. ఆయన అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని ఎదుట మనము పాపము చేయకుండా ఉండేటట్టు యేసు యొక్క శరీరక్తాలు ఏం చేస్తాయంటే భయం కలుగ చేస్తాయి. దేవుని వాక్యం కూడా ఏం చేస్తుందో తెలుసా? భయమును కలుగ చేస్తుంది. ఇప్పుడు ఈ పాపం చేస్తే నా పరిస్థితి ఏమిటి? పాపము మనకు కృంగదీసేదిగా ఉండవచ్చు. పాపము మనకు ఇబ్బంది కలుగజేసేదిగా, నరకములకు పాత్రుడుగా చేయవచ్చు. కానీ వాక్యములో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క శరీర రక్తాలు ఏం చేస్తాయంటే పాపమును అంటనీయకుండా ఉండేటట్లు చేస్తాయి. దేవుని వాక్యం కూడా ఏం చేస్తుందో తెలుసా? పాపము చేయకూడనట్లు మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోగలిగితే, ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంతో కలిగిన వారై ఉంటారో వారు పాపము చేయకుండా పవిత్రుడుగా ఉండగలుగుతారని వాక్యం ద్వారా మనం చూడవచ్చు. ఇదే 119వ కీర్తనలో 67వ వచనాన్ని చూద్దాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును బట్టి నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఒక శ్రమ లేనప్పుడేమో ఏమయ్యారంట? దేవుడికి దూరం అయ్యారంట. శ్రమ లేదు కదా, శ్రమ లేదు, ఏ బాధలు లేవు కనుక ఏమయ్యారు? దేవుడికి దూరం అయ్యారట. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక శ్రమ పెట్టాడట. ఉన్న వాక్యం పక్కకేం చెప్పట్లా. శ్రమ కలగక మునుపు ఈ త్రోవలో నేను లేము, ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నాకేం చేసావు? ఎక్కడెక్కడో తిరుగుతూ బాధపడుతున్నా నన్ను శ్రమ పెట్టావు. ఆ శ్రమను బట్టి మరలా నేను నీకేం చేశాను? నీ త్రోవలోనికి వచ్చాను అని భక్తుడు అన్నాడు. ఇప్పుడు నేను నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలగక మునుపేమో వాక్యము అనుసరించకుండా చేశాడు. అయితే శ్రమ కలిగిన తర్వాత ఏమైంది అంటే వాక్యము గుర్తు వచ్చింది. వాక్యమును బట్టి ఇప్పుడు ఆయన మార్గము లేక అడుగులు స్థిరపరచబడినట్టు ఆయన వాక్యము ఏం చేస్తుంది? సరైన మార్గములో నడిపిస్తున్న సందర్భాన్ని మనం చూడవచ్చు. ఇది 119వ కీర్తన 133వ వచనం ఒకసారి మనం చూద్దాం. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచును, ఏ పాపమును నన్ను ఏలనీయను. వాక్యము చదివేవాడికి పాపము ఏలిక చేయలేదు. ఎందుకంటే వాక్యం ఎవరు? యేసు ప్రభువారు. అందుచేత యేసు ప్రభువారి యొక్క శరీరక్తాలు తీసుకున్న వాడికి కూడా పాపం ఏం చేయదంటే ఏలిక చేయలేదు. అందుచేత దైవ గ్రంథంలో ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క శరీర రక్తములు మనకు పాపమును అంటనీయకుండా పరిశుద్ధమైన స్థితిలో ఉంచడానికి ఆస్కారం ఉన్నది. వాక్యము కూడా ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తూ ఉంది, భద్రపరుస్తూ ఉంది. పాపమును అంటనీయకుండా వాక్యము హెచ్చరిక చేస్తుందని వాక్యము తెలియజేస్తున్నది. 119వ కీర్తనలో 103వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, నీ వాక్యములు, నీ వాక్యము నా నోటికి ఎలా ఉందో తెలుసా? చాలా మధురముగా ఉంది. కొంతమంది మాటలు చాలా మధురంగా ఉంటాయి వినడానికి, పరిస్థితులేమో చాలా చండాలంగా ఉంటాయి. ఇదేంటి? మాట మధురమే కానీ ఒకసారి మనం ఆలోచన చేస్తే కోకిల ఒకసారి మీరు చూడండి. కోకిల ఎలా ఉన్నది? ఏమన్నా దేవుడు తనకిచ్చిన రూపము నలుపు, స్వరము మధురం.
నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దాన్ని, అంటే శ్రమలను బట్టి ఈ పెళ్లి కుమార్తె సంఘము కూడా నలుపైనను స్వరం ఎలా ఉందంట, మధురముగా ఈ గోపిలకు దేవుడు మంచి స్వరములు ఇచ్చారు. ప్రభువునందు ప్రియమైన వారులారా, మనము కూడా దేవుని వాక్యాన్ని చదివే కొలది మధురముగా మన యొక్క జీవితము మార్చబడుతుంది. యేసు ప్రభువు వారి యొక్క శరీర రక్తాలు మనల్ని ఏం చేస్తాయి తెలుసా? మధురముగా మార్చి వేస్తాయి. అందుచేత మార వంటి జీవితం కలిగిన నయం ఏంటంటే, నేను మధురం కాదు, ఇప్పుడు మారాగా ఉన్నాను. నేను నా జీవితంలో ఎక్కడ మధురం కనపడతా? ఎందుకు అంటే దేవుడిని విడిచిపెట్టడం ద్వారా, దేవుడిని నన్ను నయం కనకడం, ఇంకా నా జీవితం అంతా చేదైపోయింది, మధురం ఏమీ లేదు నా జీవితంలో. నేను ఉన్నవన్నీ భర్తను పోగొట్టుకున్నాను, ఇద్దరు కొడుకులు పోగొట్టుకున్నాను. ఎందుకో తెలుసా? ఏదో ఆశించి పక్క దేశానికి వెళ్ళాను, అక్కడ దేవుని నమ్ముకున్న వారు లేరు. దేవుని నమ్ముకోకపోవడాన్ని బట్టి నేనేమయ్యాను అంటే, దేవుని విడిచిపెట్టడాన్ని బట్టి జీవనాధారమైన భర్తను బిడ్డలను పోగొట్టుకున్నాను. ఇక అన్ని పోగొట్టుకుని నా జీవితం అంతా చేదుగా మార్చబడింది, చేదుగా మార్చబడింది. అయితే ప్రభువుకు ప్రియమైన వారులారా, చేదుగా ఉన్న ఆ జీవితాన్ని దేవుడు మరలా ఏం చేశాడు? మారా నీళ్లను మధురముగా మార్చినట్టు నయోమి జీవితాన్ని కూడా ఏం చేసిన వల్ల దేవుడు మధురముగా మార్చివేశాడు. ఇప్పటి వరకు మనం ఒకవేళ దేవునికి దూరస్థలమైతే, ఇప్పుడు ఆయనకు సమీపస్థలమై ఉన్నాం. ఆయన వాక్యమును బట్టి, ఆయన శరీర రక్తములు తీసుకోవడాన్ని బట్టి మన జీవితము, మన జీవకు ఎంతో మధురముగా మార్చబడుతూ ఉంది. 119 కీర్తన 172 వచనం చదువుతున్నాం. ఇక్కడ చూడండి, నీ వాక్యమును కూర్చి నా నాలుక పాడును. అందరూ ఒకసారి అనుకుందాం, నీ వాక్యమును కూర్చి. స్వరమిదిగో కొనోని వరరాజానిలో గోచి నిరతాము పాడాని పో మరియో పెదవో నినిగో మహనీయ ఐనాని పరిశుద్ధ పరిశుద్ధ వాక్యముతో పరిపూర్ణ భోగా నింపు. చాలు ప్రభువుకు ప్రియులారా, నాకు స్వరం ఉంది కానీ పాడలేను అంటామా? నా జీవిత కాలం అంతా నేను పాడతానే ఉంటాను అంటామా? పాటలు అయిపోయి వస్తాను అంటామా? ఆరాధనలు అయిపోయేటైనా వచ్చామనుకుంటామా? ఆ వాక్యంలో మనం చూస్తే, నా జీవిత కాలం అంతా నీ కొరకు నేను కీర్తనలే పాడాలా. నాకు దేవుడు స్వరం ఇచ్చాడు, ఆ స్వరము దేవుడి కొరకు పరిస్థితిలో ఉన్నాను. దేవుడు నాకు సమయం ఇచ్చాడు, సమయానికి రాలేని పరిస్థితిలో ఉన్నాను అనుకుంటారో మీరు ఆలోచించుకోండి. ఇంటి మాటలు తండ్రి మన వినికిడిలో భద్రపరచడం గాక. కృప కలిగిన తండ్రి, మీ నామమును పొందనాలు. మీ శరీర రక్తమును గూర్చి, మీ వాక్యమును గూర్చి పోలిక చేసుకుంటూ, దేవా నీవు వాక్యమై ఉన్న ప్రభువా నీ పొందనాలు. మీరే శరీర రక్తములుగా ఈ దినమందు మీ మహిమ రూపమును మాకు ఇచ్చిన కొరకు, మీ శరీర రక్తములు మాకిచ్చి మమ్మల్ని నీ రూపంలోనికి మార్చబోతున్న దేవా నీకు వందనాలు. నీ శరీర రక్తములు బట్టి మేము శక్తిని పొందుకున్న వారమై, పాపములు జయించిన వారమై, పరిశుద్ధులుగా మార్చబడి ఎగిరి మేఘమెక్కే స్థితి మాకెల్లరికీ అనుగ్రహించి మహిమ పొందము. ఈ దినమందు తన శరీర రక్తములు సంగములకి ఇచ్చి పోషించుచున్న పోషకుడైన యేసు నామములో
ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.